మంది ఎందుకు రాజ్య సువార్త వెళ్ళడం లేదు అంటే కారణము, పరలోకం వెళ్ళే మాటలు రాజ్య సువార్త చెప్పకుండా కట్టుకథలు ఎక్కువైపోయాయి. యేసుప్రభుని నమ్ముకుంటే అద్భుతాలని, యేసుప్రభుని నమ్ముకుంటే వీసాలని, యేసుప్రభుని నమ్ముకుంటే ఉద్యోగాలని, ఇలాంటి తప్పుడు మాటలు సువార్త కాదు, రాజ్య సువార్త కాదని యేసుప్రభు అది చెప్పమనలేదండి. యేసుప్రభు అది చెప్పమనలేదు. కానీ ఇలాంటి మాటలు ఎక్కువైపోయాయి కనుక సువార్త ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం కావడం వానికి కావాలి. ఎందుకంటే ఆలస్యం అయిపోతే వాడు ఇంకా చాలా మందిని మోసం చేసి నరకాన్ని తీసుకెళ్తాడు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, కొంతమంది సేవకుల ద్వారా కూడా పక్కదారి పట్టిస్తూ దేవుడు చెప్పని మాటలు పళ్ళకు నడిపించే రాజ్య సువార్త చెప్పించకుండా రకరకాల కట్టుకథలు, కల్పనా కథలు అనే బైబిల్లో మనం చదువుకున్నాం కదా. కల్పనా కథలు చెప్పే కాలము వచ్చుచున్నది అని బైబిల్లో ముందే రాయించాడు దేవుడు. అది కూడా అంటే అలాంటి కాలం వస్తుందని రాయించాడు కదా. ఒకసారి చూద్దాం. అది కూడా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అలాంటి కాలం వస్తుందని ముందే. ఎందుకంటే బైబిల్ అనేది ప్రపంచ భవిష్యత్ చెప్పే బైబిల్. ఇది ప్రపంచ భవిష్యత్ తెలుస్తుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 2-3 వచనాలు రాశాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. వాక్యాన్ని ప్రకటించుము. ఏం చెప్తుంది వాక్యము? మీరు వాక్యాన్ని ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో, కొట్లాటలు కాదు, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు అంటే ఎవరండి? ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో ఈ జనులు ఎలాగ తయారైపోతారంటే, జనులు హితబోధను అంటే పనికొచ్చే, పరలోకం నడిపించే రాజ్య సువార్త మాటలు, అంటే పరలోకం నడిపించే మాటలు జనులు హితబోధను సహింపక, అంటే పరలోకం నడిపించే మాటలు జనాలకు వద్దు, సహించరు. వాళ్ళకి ఏం కావాలి? దురద చెవులు గల, చెవులు జిలబుడుతూ ఉంటాయి అన్నట్టు. ఎందుకు? కళ్ళబుల్లి మాటలు వినాలి. దేవుడు చెప్పని ఇదంతా చేస్తుంది ఏమని అనుకుంటున్నారు? సాతానుగాడే ఇదంతా చేస్తుంది. సాతాను ఎందుకు అలా చేస్తున్నారంటే, రాజ్య సువార్త సరిగా ప్రకటింపబడకపోతే ఆలస్యమైతే ప్రభువు రాకడ ఆలస్యమైతే అది ఇంకా ఎక్కువ కాలం మీద ఉంటుంది, ఆయుష్కాలం పెరుగుతుంది.